బట్ ఇండస్ట్రీలో కొన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది, మిమ్మల్ని కూడా పర్టికులర్గా చూసిన తర్వాత ఇండస్ట్రీ ఎక్కువ నెగిటివిటీ యాక్సెప్ట్ చేస్తుంది, పాజిటివిటీ యాక్సెప్ట్ చేయదు అనే మాటకి ఏం చెప్పగలరు? మనిషి అది మనిషి అసలు ఇండస్ట్రీ వాళ్ళు కాదు. మనిషి అనే దానికి నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతాడు గ్యారంటీగా. ఎందుకంటే నెగిటివిటీలో డ్రామా ఎక్కువ ఉంటుంది, పాజిటివిటీ అనేది బోర్ పడుతుంది. సో ఇప్పుడు మీరు నెగిటివిటీ యాక్సెప్ట్ చేస్తున్నారా, పాజిటివిటీ? దేంట్లో? ఎక్కడైనా కానీ మీరు మాట్లాడే దాంట్లో కావచ్చు, మీరు తీసుకునే దాంట్లో కావచ్చు. నేను ఎప్పుడు నెగిటివ్ సబ్జెక్టులు తీసుకుంటాగా. నేను దిశ అవ్వచ్చు, కరోనా వైరస్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు దిశ అని గుర్తు చేశారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి చెప్పారు, ఎందుకు అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ కావాలని పుండు మీద కారం చల్లినట్టుంది ఆర్జీవి చేసేది. ఒక సామాన్యమైన కుటుంబం. దానికి నేను ఆన్సర్ కూడా చెప్పాను. అది సబ్జుడీస్లో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. కోర్టులో ఉంది ఇప్పుడు అది. బట్ ఇలాంటి సినిమాలు ఏది వచ్చినా కానీ ముందుంటారు. ముందు ఉంటా గ్యారంటీగా. ఒక సుశాంత్ దాంట్లోనే వెనక తగ్గుతున్నారు. మరి సుశాంత్ మీద డ్రామా లేదు అందుకని తీయట్లేదని 3 సార్లు చెప్పాను. బట్ సుశాంత్ దానికి కూడా ముందే బయోపిక్ హీరోని కూడా సెలెక్ట్ చేశారని బయట టాక్ వచ్చింది. బయట టాక్ అంటే ఎక్కడ చూసి నాకేం తెలుసు? అది నా ట్విట్టర్లో ఉన్న రావాలి, నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈ రెండు లేకుండా బయట టాక్ వచ్చిందని నేనేం చేయను దానికి. మీరు లాస్ట్ టైం ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, అబ్బాయిలలో నాకు బాగా నచ్చే యాంకర్ నేను అని. కాదా? ఎస్. థ్యాంక్ యూ. యా.